హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అకే లవ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద మసాలా వడలండి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మరి మసాలా వడలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి 1 కప్పు వరకు పచ్చెనగపప్పు అయితే వేస్తున్నానండి. 1/2 కిలో అయితే ఉంటుంది. ఇందులో వాటర్ పోసేసి 2-3 గంటలు నానబెడితే సరిపోతుందండి. కనీసం మీకు టైం లేనట్లయితే 2 గంటలు నానబెట్టినా సరిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి 3 గంటల తర్వాత అయితే చూపిస్తాను. చూడండి, 3 గంటల తర్వాత పప్పు అయితే ఇలా నానిపోయింది. మనం పప్పును గోరుతో గుచ్చితే ఇరిగే విధంగా ఉంటే సరిపోతుందండి. చూడండి, పప్పు బాగా నానింది. ఇప్పుడు ఈ పప్పును 2-3 సార్లు శుభ్రంగా అయితే కడిగేయాలి. చూడండి, పప్పును కడిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ని ఈ విధంగా డ్రైన్ అవుట్ చేసేయండి. అస్సలు ఈ పప్పులో వాటర్ అనేది ఉండకూడదండి. ఒకటి స్ట్రైనర్ అయితే తీసుకుని ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టి ఆ స్ట్రైనర్లోకి ఈ పప్పును అయితే వేసుకోండి. పప్పు మొత్తాన్ని స్ట్రైనర్లోకి వేసేసిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేయండి. లేకుంటే స్ట్రైనర్ని ఇలా ఊపుతూ ఉంటే వాటర్ అనేది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది అస్సలు లేదు. ఇందులో కొద్దిగా పప్పు అయితే నేను తీసేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే పప్పును నానబెట్టుకున్నామో అదే కప్పులోకి 1/2 కప్పు వరకు నానిన పప్పును అయితే తీసేసుకోండి. తీసుకుని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ జార్లోకి పప్పును అయితే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. నేను తీసుకున్నది తక్కువ కాబట్టి ఇలా మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. ఇలా పప్పు వేసేసిన తర్వాత అస్సలు వాటర్ అనేది పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకుండా కొంచెం బరకుండేలా గ్రైండ్ చేసుకోండి. కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకుండేలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మసాలా టేస్ట్ అనేది ఉంటుందండి. మీరు మెత్తగా గ్రైండ్ చేసేసినట్లయితే టేస్ట్ మారుతుంది. కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి అయితే వేసేసుకోండి. ఇలా పిండి అంతటిని వేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుని ఈ మసాలా వాళ్ళు స్పైసీగా ఉండటం కోసం మసాలా వేయడం కోసం ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. నేను తీసుకున్న మిర్చి వచ్చేసి కారం అయితే లేవండి, 2 అయితే తీసుకున్నాను. మీరు తీసుకున్న మిర్చి కారంగా ఉన్నట్లయితే 1 తీసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క తీసి పొట్టు తీసేసి కడిగి అయితే వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కూడా అస్సలు వాటర్ పోయకోకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చపచ్చ ఈ విధంగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన దీన్ని పిండిలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా మసాలా వేసేసిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టిన పప్పును కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఈ నానబెట్టిన శనగపప్పును కూడా వేసేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు వేసాను. ఇవి మరింత క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి 2 స్పూన్ల వరకు బియ్యం పిండి అయితే వేస్తున్నాను. పొడి బియ్యం పిండి అండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను అయితే తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యేలాగైతే కలపాలి. అస్సలు వాటర్ పోయవలసిన అవసరం లేదండి. ఉల్లిపాయలో ఉన్న తేమే మనకు సరిపోతుంది. వడలు వేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇందులోకి మీకు కావాలంటే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలిపిన తర్వాత చిన్న పిండి ముద్దనైతే తీసుకుని రౌండ్ బాల్ కింద చేసుకుని ఇలా వడల కింద ఒత్తుకోండి. మీకు ఇలా ఒత్తడం కుదరట్లేదు అనుకుంటే కవర్ మీద అయినా ఒత్తుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టుకుని ఆయిల్ సరిపడా వడలను అయితే వేసేసుకోవడమే. చూడండి, ఇలా చాలా ఈజీగా వడలను అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ సరిపడా వడలు అయితే వేసేసుకుని
వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత అయితే కదపండి. మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే క్రిస్పీగా అయితే వస్తాయి, లోపల వరకు చక్కగా ఉడుకుతాయండి. ఇప్పుడు రెండో వైపుకి అయితే టర్న్ చేస్తున్నాను. ఈవెన్గా మంచి కలర్లో క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే. చూడండి, ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఇలా ఫ్రై అవుతే సరిపోతాయండి. ఇవి తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా ఆయిల్ సరిపడా వడలైతే వేసేసుకుని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత తీసేయండి. ఈ విధంగా అయితే మసాలా వడలు వేసేసాను. ఈ వడలను ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఇలాగ చేసుకుని తింటారండి, అంత టేస్టీగా అయితే ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మీరు చూసి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెసర వడలండి. ఈ పెసర వడలు చాలా హెల్తీ రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా సరే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి పెసర వడలు. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఒక బౌల్ అయితే తీసుకోవాలి. తీసుకున్న దానిలోకి 1 కప్పు వరకు పెసరపప్పు అయితే వేసాను. మీరు కావాలంటే పెసర గుళ్ళైనా వేసుకోవచ్చండి. పెసరపప్పు కానీ గుళ్ళు కానీ వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాటర్ పోసేసి కడిగేయండి. పప్పు నానబెట్టే ముందే శుభ్రంగా అయితే కడిగేసుకోండి. కడిగిన తర్వాత మరలా వాటర్ పోసి నానబెట్టండి. కనీసం 2 గంటల సేపు అయినా నానబెట్టుకోండి. నానిన తర్వాత అయితే 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న పొట్టు అనేది పోకోకుండా ఒకసారి అయితే కడగండి, పొట్టు పోనవ్వకండి. చూడండి, ఇలా కడిగిన తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకోండి. నేనైతే మిక్సీలో అయితే గ్రైండ్ చేస్తున్నానండి. అస్సలు వాటర్ అనేది లేకోకుండా పప్పునైతే వేసుకోవాలి. కొంచెం వాటర్ వచ్చినా సరే లూజ్ అయిపోతుంది పిండి అయితే. అస్సలు వాటర్ రాకోకుండా పప్పునైతే వేసుకుని గ్రైండ్ చేసుకోండి. నేను వచ్చేసి 2 సార్లు కింద అయితే గ్రైండ్ చేస్తున్నాను ఈ పప్పుని. మీరు ఒకేసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇందులో కొంచెం పప్పు అయితే పక్కకి తీసుకుని 2 గుప్పుల వరకు పక్కకి తీసుకుని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరబరగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. ఇలా పిండిని వేసేసిన తర్వాత మరలా అదే జార్లోకి మిగిలిన పప్పును కూడా వేసేసుకోండి. వేసే ముందు మటుకు కొంచెం పప్పునైతే తీసుకుని పక్కనైతే పెట్టుకోండి. పెసరపప్పు అయినా పెసర గుళ్ళు అయినా సరే కొద్దిగా తీసుకుని 2 కప్పుల వరకు వేరే గిన్నెలోకి అయితే వేసేసుకోండి. నేనైతే లాస్ట్లో కొద్దిగా అయితే ఉంచేసాను. ఇప్పుడు మరలా గ్రైండ్ చేసిన పిండిని కూడా అదే పిండిలోకి అయితే వేసేయండి. వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుని అందులోకి ఒక ఉల్లిపాయని ముక్కల కింద అయితే కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 3-4 పచ్చిమిర్చిని అయితే ముక్కల కింద చేసి అయితే వేసుకోండి. అలాగే 1 ఇంచు వరకు అల్లాన్ని కూడా పొట్టు తీసేసి ముక్కల కింద కట్ చేసి వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసిన తర్వాత పెసరపిండిలోకి అయితే వేసేసుకోండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పెసరపప్పు కానీ పెసర గుళ్ళు తీసుకున్నట్లయితే మీరు పెసర గుళ్ళు కానీ ఇందులోకి అయితే వేసేసుకోండి. వేసిన తర్వాత దీన్ని తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పెసరపప్పుని ఇలా నలుపుతూ మ్యాష్ చేయండి. మీరు ఒకవేళ గుళ్ళు తీసుకున్నట్లయితే గుళ్ళుని బద్దల కింద ఎలాగైతే మ్యాష్ చేసుకుంటూ ఇలా చేతితో నలుపుకుంటూ మొత్తం కలిసేట్టుగా ఈ విధంగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేయండి. హై ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతితో కానీ ఇలా కవర్తో కానీ మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా వడల కింద అయితే ఒత్తుకుంటూ వేసేసుకోవడమే. ఇలా వడలు ఆయిల్లోకి వేసినప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మీకు వడలు వేసుకోవడం ఏ విధంగా వీలుగా ఉంటే అలా అయితే వేసుకోండి. నేనైతే ఇప్పుడు కవర్ మీద అయితే వేస్తున్నాను. ఇలా ఆయిల్ సరిపడా వడలు వేసేసిన తర్వాత వెంటనే అయితే రెండో వైపుకి తిప్పుకోకుండా 2 నిమిషాలు అలా ఫ్రై అవనిచ్చి తర్వాత అయితే తిప్పండి. ఇవి లోపల వరకు ఉడికి మంచి కలర్లోకి వచ్చి ఫ్రై అయ్యేదాకా ఈ విధంగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అయితే తీసేయండి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా సేమ్ అదే విధంగా వడల కింద ఒత్తుకుని వేసేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇదే పిండిని గారెల కింద కూడా వేసుకోవచ్చు, మధ్యలో హోల్ చేసి. అదేవిధంగా ఈ పిండితో పునుగులు కూడా వేసుకోవచ్చు అండి. ఇలా పిండి అంతటిని నేనైతే ఈరోజు వడల కింద అయితే చేస్తాను.
ఇలా ఈజీగా టేస్టీగా అయితే పెసర వడలను అయితే వేసేసుకోవచ్చు. కనీసం దీంట్లోకి ఏ చట్నీ కూడా అవసరం లేదు. చట్నీ లేకపోయినా సరే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ వడలు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.